అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భీష్మ పితామహ గురించి తెలుసుకుందాం. మనం గతసారి సంతాన మహారాజు గురించి తెలుసుకున్నాం. అప్పుడు మనం 3 విషయాలు తెలుసుకున్నాం. అతను గంగాదేవిని ఎలా కలిశారో, గంగాదేవి ఎందుకు తన పుత్రులను గంగా నదిలో ముంచేసిందో, సంతాన మహారాజు తన పుత్రుడైన దేవవ్రతుడిని ఎలా కలుసుకున్నారో తెలుసుకుందాం. మనం భీష్ముని గురించి తెలుసుకునే ముందు సత్యవతి గురించి తెలుసుకుందాం. సత్యవతి మత్స్యకుల నాయకుడి కుమార్తె. పుట్టిన దగ్గర నుంచి ఆమె శరీరం నుంచి చేపల వాసన వస్తుండేది. అందువల్ల ఆమెను మత్స్యగంధ అని పిలిచేవారు. ఒకరోజు పరాశర మునిని కలిసినప్పుడు ఆమె చేసిన సేవలను మెచ్చుకొని పరాశర ముని సత్యవతికి 2 వరాలు ఇచ్చారు. మొదటిది, తన శరీరం నుంచి వచ్చే చేపల వాసన సుగంధ పరిమళంగా మారిపోతుంది. అది చాలా దూరం వరకు వ్యాపించింది. అందుకే ఆమెను యోజనగంధ అని కూడా పిలిచేవారు. రెండవది, ఆమెకు ఒక జ్ఞానవంతమైన కుమారుడు జన్మిస్తాడు. ఈ కుమారునికి కృష్ణద్వైపాయన అనే పేరు పెట్టారు. కృష్ణ అని ఆయన నలుపు రంగుకు, ద్వైపాయన అనే పేరు ద్వీపంలో జన్మించినందుకు పెట్టారు. ఈయన తర్వాతి కాలంలో వేదాలను విభజించి శ్రీమద్ భాగవతము మరియు మహాభారతాన్ని మనకి అందించారు. వేదాలను విభజించిన కారణంగా ఈయన పేరు వేద వ్యాసునిగా మారింది. ఒకరోజు గంగానది తీరాన నడుస్తున్న సంతాన మహారాజు సత్యవతిని చూశారు. ఆమె అందచందాలకు తనతో ప్రేమలో పడిన సంతాన మహారాజు ఆమెను వివాహం చేసుకోవాలని కోరారు. సత్యవతి ఎంతో గౌరవంగా తన తండ్రి గారిని అడగమని చెప్పింది. ఆ మేరకు సంతాన మహారాజు గారు సత్యవతి తండ్రిని కలిసి తన కూతురిని తనకి ఇచ్చి వివాహం చేయమని అడిగారు. అయితే సత్యవతి వాళ్ళ తండ్రి ఈ సంబంధానికి అంగీకరించిన ఒక కఠినమైన నియమం పెట్టారు. రాజ్యం సత్యవతి కుమారులకే వారసత్వంగా రావాలని చెప్పారు. దేవవ్రతని తలుచుకొని సంతాన మహారాజు ఎంతో బాధపడ్డారు. తన కుమారుని హక్కుకి అడ్డుపడలేక విచారంతో తిరిగి వెళ్ళిపోయారు. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు ఆ బాధ వెనుక కారణం తెలుసుకొని వెంటనే సత్యవతి వాళ్ళ తండ్రిని కలిశారు. తను ఎప్పటికీ ఆ సింహాసనం పైన కూర్చోనని మాటిచ్చారు. సత్యవతి వాళ్ళ తండ్రి ఆశ్చర్యపోయారు, కానీ ఇంకా సందేహంతో ఉన్నారు. నీ పుత్రుల తర్వాత రాజులు అవ్వడానికి ప్రయత్నం చేయరా అని ప్రశ్నించారు. ఒక క్షణం కూడా ఆలోచించకుండా దేవవ్రతుడు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. నేను ఎన్నడూ వివాహం చేసుకోను. ఈ విధంగా రాజ్యానికి సత్యవతి పుత్రులే వారసులు అవుతారు. ఈ ప్రతిజ్ఞకు దేవవ్రతుడు మొత్తం సృష్టిని సాక్షిగా చేశారు. ఇంత గొప్ప త్యాగం వల్ల ఆయనకు భీష్మ అనే పేరు వచ్చింది. భీష్మ అంటే కఠినమైన ప్రతిజ్ఞలు చేసేవాడు అని అర్థం. ఆ తర్వాత భీష్ముడు సత్యవతిని తన తండ్రి గారి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. సంతాన మహారాజు ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ తన కుమారుడు చేసిన త్యాగాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అతని మనసు చలించింది. భీష్ముని త్యాగాన్ని గుర్తించిన సంతాన మహారాజు గారు భీష్మునికి స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ప్రసాదించారు. స్వచ్ఛంద మరణం అంటే తాను కోరినప్పుడే మరణించడం. ఇదే వరం రాక్షసులకు లభించినప్పుడు ప్రథమంగా దేవతలపై యుద్ధం చేసి స్వర్గాన్ని ఆక్రమించడానికి వెళ్ళేవారు. కానీ భీష్ముడు ఎంత గొప్ప యోధుడైనా అలా ఎన్నటికీ చేయలేదు. భీష్ముడిని భీష్మాచార్యులు అని కూడా పిలుస్తారు. ఆచార్యుడు అంటే వేదాలు శాస్త్రాలలో నేర్చుకున్నది జీవనంలో పాటించే వ్యక్తి అని అర్థం. ప్రతిరోజు భీష్ముడు సూర్యోదయం సూర్యాస్తమయ సమయానికి సంధ్యావందనం చేసేవారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో నీళ్లు లేని పరిస్థితిలో కూడా భీష్మాచార్యులు సంధ్యావందనం మానలేదు. యుద్ధ భూమిలో ఇసుకతో సంధ్యావందన చేశారు. ఇదొక గొప్ప ఉదాహరణ భీష్ముడిని భీష్మాచార్యులు అని పిలవడానికి. మానవజాతిని ఉద్ధరించడానికి కురుక్షేత్ర యుద్ధ భూమి నుంచి 2 ఆణిముత్యాలు మనకి లభించాయి. మొదట
దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీత మరియు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం అంటే విష్ణుమూర్తిని స్తుతిస్తూ పలికే 1000 నామాలు. ఒకరోజు పార్వతీదేవి విష్ణు సహస్రనామం చదవలేని వారు ఏమి చేస్తే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుంది అని శివుడిని అడిగారు. అప్పుడు శివుడు ఇలా చెప్పారు: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ సంభాషణ పద్మపురాణంలో ఉన్నది. ఈ ఒక్క శ్లోకం చదివితే మొత్తం విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుంది. మనం ఈ ఒక్క శ్లోకం నేర్చుకొని కలి ప్రభావం నుంచి దూరంగా విష్ణుమూర్తికి దగ్గరగా వెళ్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.